Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 56వ శ్లోకము. శ్రీ భగవానువాచ సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. సమస్త కర్మములను ఎల్లప్పుడూ చేయుచున్నవాడైనను కేవలము నన్నే ఆశ్రయించువాడు శరణు పొందువాడు నా అనుగ్రహము వలన నాశరహితమగు శాశ్వత మోక్షపదమును పొందుచున్నాడు. భక్తితో కూడి కర్మనాచరించుట వలన భగవద్ అనుగ్రహము లభ్యమై జీవునకు మోక్ష పదవి చేకూరుచున్నదని ఇక్కడ తెలుపబడింది. సర్వకర్మాణ్యపి అని చెప్పబడిన దాని అర్థము విద్యుక్తములగు సమస్త కర్మలనియే కాని దోషయుక్తములగు కర్మలు కూడా అని కాదు. ఎలా అనినా అవి మొదటనే నిషిద్ధములై ఉన్నవి. సర్వేంద్రియములచే ఏ కర్మలు చేయుచున్నను భగవంతుని సదా స్మరించుచునే ఉండువాడు లేక ఆయా కర్మఫలములను భగవదర్పణము చేయుచూ ఉండువాడు భగవద్ అనుగ్రహమునకు పాత్రుడు కాగలుగును. దానిచే మోక్షమతనికి సులభముగా లభించుచున్నది. దీనిని బట్టి భక్తితో కూడి కర్మ చేయుచున్నచో ఆ కర్మయే మనుజుని మోక్షపదమునకు తీసుకుపోగలదని స్పష్టమవుచున్నది. భగవంతుని ఆశ్రయించిన వాడు ఒక కార్యము కాదు అనేక కార్యములను చేసినను బంధింపబడడు. అదియు ఎప్పుడో ఒకప్పుడు కాదు నిరంతరము చేసినను బద్ధుడు కాదు. పైగా భగవదనుగ్రహమును పొంది దానిచే అవ్యయ మోక్షపదమును పొందును. శిరస్సుపై ఉదక కుంభమును పెట్టుకుని నీటి కుండను పెట్టుకుని నృత్యము చేయు స్త్రీ నోటితో పాట పాడినను చేతులతోనూ కాళ్లతోనూ నాట్య విన్యాసములను చేసినను ఆమె మనస్సు మాత్రము శిరస్సుపై గల నీటి కుండపైననే ఉండునట్లు సమస్త కార్యములను సదా చేయుచున్నను. ఎవని మనస్సు భగవంతుని పైననే ఉండునో సమస్త కార్యములను సదా చేయుచున్నను. ఎవని మనస్సు భగవంతుని పైననే లగ్నమై ఉండునో అతడు భగవద్ అనుగ్రహమునకు పాత్రుడై ముక్తిని పొందగలడని ఇక్కడ చెప్పబడింది. దీనిని బట్టి కర్మ దైవస్మృతితో చేయబడినప్పుడే లేక ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడినప్పుడు మాత్రమే మోక్షహేతువగును కానీ తదితర సమయములందు కాదని స్పష్టమగుచున్నది. అట్లు భగవంతుని ఆశ్రయింపక ఫలములను ఈశ్వరార్పణము చేయక చేయు కామ్యకర్మాదులచే జీవుడు బద్ధుడై మోక్షమును పొందజాలకుండును. కావున కర్మ మార్గమును అవలంబించు సాధకులు ఈ విషయమును చక్కగా తెలుసుకొనవలెను. మత్ప్రసాదాత్ భగవంతుని అనుగ్రహము లేనిచో ఈ మాయాబంధము నుండి ఎవడును తప్పించుకొనజాలడు. మాయాధీనులగు జనులు మాయాధీసుడగు ఈశ్వరుని అనుగ్రహమును పొందనిదే మాయను దాటజాలరు. కావున అతని అనుగ్రహమును మొట్టమొదట సంపాదించవలెను. అది ఎట్లు లభించును? భగవదాశ్రయముచే. సమస్త కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో గావించుటచే. అట్టి వారిని అతడు కరుణించి అనుగ్రహించునే కానీ తదితరులను కాదు. ఇక్కడ భగవంతుని పక్షపాతం ఏమీయును లేదు. ఎవరు అతనిని ఆశ్రయించుదురో వారిని అతడు అనుగ్రహించును. అట్టి భగవద్ అనుగ్రహముచే అతనికి ముక్తి పదవి లభించుచున్నది. కాబట్టి అందరూ మొట్టమొదట భగవదాశ్రయపూర్వకముగా భగవత్ ప్రీత్యర్థముగా కర్మలను చేయవలెను. దానిచే లభించు మోక్ష పదవి ఎట్టిది? శాశ్వతమైనది, నాశరహితమైనది. దృశ్య పదార్థమేదీను శాశ్వతము కాదు. అది ఎంతటి గొప్పదైనను సరే
అది దేశకాలములకు లోబడియే ఉండును. కాబట్టి అట్టి మహోన్నత నిత్య పదవికై సర్వోత్కృష్ట దైవ పదమునకై అందరూ నిష్కామ కర్మ భక్త్యాదుల ద్వారా ప్రయత్నించవలేను. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.